వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ కూడా వాడుకునే పరిస్థితులు లేవు. చేతగాని తనంలో చేతనావస్థలోనే ఈ ప్రభుత్వం ఉంది, నువ్వున్నావు. ఆక్సిజన్ ప్లాంట్లు ఇస్తే కనీసం నువ్వు దాన్ని మొదటిదాకా ప్రారంభించే పరిస్థితిలో నువ్వు. బీపీ కిట్స్ ఇస్తే వాడుకునే పరిస్థితులు, ఏ ఇచ్చినా కూడా వాడుకునే పరిస్థితులు, ఉపయోగించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే దాని ద్వారా నీకు లాభం వస్తలేదు కాబట్టి, జేబులు నింపుకునే అవకాశం లేదు కాబట్టి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తన సంఖలో పెట్టుకొని తిరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా మేము సూచిస్తున్నాము. మళ్ళా దీన్ని విమర్శ చెప్పి మళ్ళా విమర్శించే ప్రయత్నం చేయదు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఏం చేస్తలేవు కాబట్టి, సూచనలు సలహాలు ఇస్తుంటే పట్టించుకునే స్థితిలో సోయిలో లేవు కాబట్టి ఈ విధంగా ఘాటుగా మాట్లాడుతున్నాను. ఒక ఆయనేమో సిద్ధిపడిగా మాట్లాడతాడు, ఇంకో ట్విట్టర్ ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు అయ్యా మామ అమ్ముకునే అవకాశం లేదు, వాటాలు రావు కాబట్టి అన్నింటి విమర్శిస్తారు. కాబట్టి దయచేసి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటు నిన్న ప్రియత ప్రధాని మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని మొన్న ప్రకటించారు. నిన్న దీపావళి వరకు కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పడం నిజంగా పేద ప్రజల పట్ల, ఈ దేశంలో ఏ ఒక్క పేద వ్యక్తి, నిరుపేద వ్యక్తి ఆకలితో అలమటించే ఉద్దేశంతో పేద ప్రధాని మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అద్భుతము, అభినందనీయం కూడా. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గత నెలలో ఇవ్వాల్సిన బియ్యం ఈ నెలలో ఇస్తున్నాడు. గత నెలలో పస్తున్నారు ప్రజలందరూ. గత నెలలో పస్తున్న ప్రజలందరూ కూడా ఈ నెలలో 3 పూటలు తింటాడు, 6 పూటలు తినాలి కావచ్చు. ఆయన మంచిగా చంపుతాడు, ఏ చంపాలో చంపుతాడు, తింటాడు. పోయిన నెల పస్తున్న ఈ నెల 3, 6 పూటలు తిన్నాడా మరి? అరే ఇచ్చే వాటిని ప్రజలకు పంపిణీ చేయడంలో, ఉపయోగించుకోవడంలో నీ నిర్లక్ష్యం ఎందుకు? నువ్వు ఇయ్యవా? ఇచ్చిన వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయవా? ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయవా? మరి దానిలో ఏదో తప్పు దొరకొడతాడు, కొడుకు మీద ఈకలు దొరకొడతాడు. ఏదో తప్పు దొరకొట్టాడు. మంచి జరిగేదాన్ని ప్రజలకు అందించాడు. పోయినసారి పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఇవ్వడం నీకు అభ్యంతరం ఎందుకు? ఏమొచ్చింది నీకు? ఎందుకు వెళ్ళకపోయినావు? ఈసారి 15 కిలోలు దిగిస్తున్నావు, 10 కిలోలు దిగిస్తున్నావు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం ఇచ్చేటువంటి సదుపాయాలను, కేంద్రం ఇచ్చేటువంటి సౌకర్యాలను, కేంద్రం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహించడం ఇంతకన్నా దుర్మార్గం కూడా అయితే మోడీ గారికి పేరు వస్తుంది. కాబట్టి చెప్పు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడం ఇవాళ? కేంద్రం 10 కిలోలు ఇస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఆదుకోవడానికి కేంద్రము 5 కిలోలు ఇస్తున్నది. ఈ నెల పోయినసారి 5 కిలోలు, ఈసారి 5 కిలోలు, 10 కిలోలు కేంద్రం ఇస్తున్నది, 5 కిలోలు నేను ఇస్తున్నా. ఎందుకు చెప్తలేవు? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి ప్రత్యేకంగా ఏమైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండా? ఒక్క పైసా నిధులు కేటాయించిండా? కనీసం సిబ్బంది నియమించుకుంటలేవు, ఉన్న సిబ్బంది జీతాలు ఇచ్చపరచలేదు, ఆరోగ్యశ్రీలో చేర్చలేవు. చేర్చమంటే కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఇన్ని 2,500 కోట్లు కేటాయిస్తాను వాళ్ళ మోడీ గారి సేవా దృక్పథం వల్ల, మోడీ గారికి మంచి ఆలోచన వల్ల నీ ఖజానా మిగిలింది. దాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రజలు కాపాడే ప్రయత్నం చేయి. మళ్ళీ వ్యాక్సిన్ అంత ఇస్తుందా అయ్యదా? మళ్ళీ సాధిస్తారియా? అనుకున్న స్థాయి ఇస్తలేదు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నువ్వు మరణాల సంఖ్యను తగ్గించి చూపడుతున్నావు, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి చూపడుతున్నావు, కరోనా తీవ్రత లేదు నువ్వే చెప్తున్నావు. దాని వల్ల నష్టం తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుగుతున్నది. నీకు పేరు వచ్చింది కావచ్చు, నువ్వు పేరు పక్కన వస్తే తాపత్రయ పడతావు కావచ్చు, కానీ నష్టపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. దాని గురించి ఆలోచించు. కనీసం కృతజ్ఞత చెప్పాడు. సంస్కారం లేకుండా ఉంటే నవ్వుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా.
మేధావులు, వైద్య నిపుణులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నువ్వు సంతోషాన్ని కనీసం కృతజ్ఞత చెప్తలేవంటే నీకేమన్నా బాధే ఉందా? నీకేమన్నా ఫ్రీ వ్యాక్సిన్ ఇయ్యద్దనుకుంటున్నావు నువ్వన్నా? ఇస్తే నీకు బాధ చెప్పాలి. అయితే థ్యాంక్స్ చెప్పు. లేకుంటే బాధ చెప్పు ఎందుకో. ఏది లేదు, అది లేదు, ఇది లేదు. అయితే కృతజ్ఞత చెప్పవా? అయితే నీ బాధ చెప్పవా? కానీ నీ మూర్ఖత్వపు పాల నుంచి బయటకు రావాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద. ఎదురు చూసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం కృతజ్ఞత చెప్తాడు వచ్చి ఎదురు చూసినాం మేము. ఇంతవరకు కనీసము కృతజ్ఞత చెప్తున్నాడంటే నీకన్నా సంస్కారహీనుడు ఎవ్వరు ఉండరు దేశంలో. ఎవ్వరు ఉండరు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి వెంటనే ముఖ్య స్పందించాలని చెప్పి దాంతోపాటు వాళ్ళ వ్యాక్సిన్ ఎక్కువ శాతం మనకు వచ్చే అవకాశాలు కాబట్టి ఆ విధంగా ప్రజలకు అందించే విధంగా అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. సిబ్బందిని నియమించాల్సిన బాధ్యత పర్మనెంట్ సిబ్బందిని నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ప్రత్యేకంగా బడ్జెట్ మిగిలింది కాబట్టి బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఇటువంటి మంచి ఆలోచనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. సరే, మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ప్రకాష్ మీరు అందరికి అన్మ్యూట్ చేసేసి అయిపోయింది. అదే అందరికి అన్మ్యూట్ చేశాను. సో మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్స్ అడగచ్చు. సంజయ్ గారు ఒక తర్వాత సంజయ్ గారు నేను సత్యనారాయణ మాట్లాడు. చెప్పండి సత్యం గారు. కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది బీజేపీ వ్యాక్సిన్ గురించి మాట్లాడనా? కొంచెం ఇది మాట్లాడంగా. అంటే టిఆర్ఎస్ అవినీతి చేస్తుంటే బీజేపీ రక్షిస్తుందని చెప్పి అంటున్నారు కాంగ్రెస్. ఇంకోటి గురించి మాట్లాడడం, ఎవరు రక్షిస్తారు? ఎవరి హయాంలో ముఖ్యమంత్రి అవినీతి పాల్పడ్డారు? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎవరేం చర్యలు తీసుకోలేదు, ఎవరు విచారణ జరపలేదు. ఇంతకు సత్యం గారు చెప్పినట్టు ఇంకోల గురించి ఇంకో పార్టీలు విమర్శిస్తే పట్టిస్తున్న భారతీయ జనతా పార్టీ లేదు. మా పందా మాకున్నది, మా వ్యూహం మాకున్నది. అంటే ఈటల బీజేపీకి వచ్చి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిండు. పార్టీలోకి రావాల్సిన స్థితిలో పార్టీలు ఈటల రాజేందర్ గారిని ఇండిపెండెంట్ గా చేయమని సూచన సలహా ఇచ్చే స్థాయికి పార్టీలు దిగజారినాయంటే ఆయన వస్తుంది. ఎవరైనా మా పార్టీ వాళ్ళని కోరుకుంటాం, వాళ్ళ పార్టీకి రావాలని కోరుకునే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళ పార్టీకి రావాలని కోరుకునే స్థాయి లేరు. ఇండిపెండెంట్ చేయాలని చెప్పి సూచన స్థాయికి వచ్చారంటే జీవన్ రెడ్డి గారంటే గౌరవం, వ్యక్తిగత చేయాలి. వారంటే నాకు చాలా గౌరవం, వారి మీద అభిమానం. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 14,000 వారి మీద మాట్లాడండి. కొన్ని పార్టీల మీద మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక పార్టీలు విమర్శిస్తున్నాయి. సంజయ్ గారు, అగస్త్య అండి, TV9 నుంచి. చెప్పండి అగస్త్య గారు. సంజయ్ గారు, ఇప్పుడు ఎల్ రమణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు టిఆర్ఎస్ లకు పోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు చాలా మందిని ఒక వేదిక టిఆర్ఎస్ వైపు తీసుకెళ్లాలని, ముఖ్య నాయకులను తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంకో పక్క కొంతమంది దళిత సంఘాల నాయకులు నిన్న మీకు ఈటల రాజేంద్ర మీద ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? ఏంటది? నాకైతే ఇప్పుడు సమాచారం లేదు, ఎవరు ఏ పార్టీ చేస్తారో సమాచారం లేదు. మరి ఈటల రాజేందర్ బీసీ నాయకుడు కాదా? ఈటల రాజేందర్ బీసీ నాయకుడు టీఆర్ఎస్ తో ముడదాముకున్నారు అంటే వాళ్ళు బయటకు ఉంటే బీసీ నాయకుడు కాదు, వాళ్ళ కచేదాల మాత్రం బీసీ నాయకులు వాళ్ళందరూ. సంజయ్ గారు, సత్యనారాయణ ఎప్పుడు బీజేపీలో చేరుతున్నారు? చేద్దాం, ఇవాళ రేపు నిర్ణయం జరుగుతుంది. ఇవాళ రేపు అప్పుడు మీకు చెప్తాను.
అంటే డేట్ ఏమన్నా అఫీషియల్ గా మీరు అపాయింట్మెంట్ తీసుకురా? చెప్పిన 13, 14 తేదీలో చేరాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి యొక్క వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క నిర్ణయం మేరకు తప్పకుండా ఏదో ఒక రోజులో చేస్తారు. ఓకే బ్రదర్, మళ్ళీ ధన్యవాదాలు మీ అందరికీ. సంజయ్ అన్న, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్ని రోజులు ఇవ్వకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ అందరికి ఇస్తామని ప్రకటించిందని కూడా విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉచిత వ్యాక్సిన్ ఇమ్మని ఎక్కడ చెప్పలే. ఇస్తామంటారు, కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇస్తామంటారు. ఉచిత వ్యాక్సిన్ ఇస్తాను ఎందుకంటే మేము ఆలోచన ఎందుకు వచ్చింది? ముఖ్యం ప్రధానమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది కదా. కాబట్టి మంచి చేసినప్పుడు దాన్ని సమర్థించి దానికి అనుకూలంగా మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు ఉండదు. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయమా, ఏ పార్టీని తీసుకున్నా కూడా దాన్ని పక్క పెట్టి దీని ద్వారా ఏదో బీజేపీకి రాజకీయ లబ్ధి అని చెప్పి, లేకుంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి ఉండదని చెప్పి భావించి దాన్ని వేరే రాజకీయ కోణంతో చూస్తే దానికంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుంది. ఇది దేశంలో మంచి జరుగుతుందా కాదా ఆలోచించాలి. అంటే ఇప్పుడు తెలంగాణకు అనుకున్న మేరే వ్యాక్సిన్లు వస్తాయంటారా? తెలంగాణలో కేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ తర్వాత మనకు తెలంగాణకు తర్వాత ప్రాధాన్యం ఉంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. ఈ నెల 20 లక్షల డోసులు వస్తున్నాయి, నెక్స్ట్ 20 లక్షలు, ఆగస్టులో 30 లక్షలు. రోజుకు 1,00,000 మందికి వేసేటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? తయారు చేయాలి, లేకపోతే తయారు చేయాలి. నేను విక్రమ్ మాట్లాడుతున్నానా, విక్రమ్ సాక్షి టీవీ. విక్రమ్ చెప్పండి. అన్న, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికారులు తప్పుగా చూపెడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అధికారులు లెక్కలు తప్పని చెప్తున్నారు. మొదటి నుంచి జరుగుతున్నది. మొదటి నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి మొదటిసారి వచ్చినప్పటి నుంచి కూడా, మొదటి వేవ్ నుంచి కూడా ఇప్పటి కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి చూపడతారు, మరణాల సంఖ్య తగ్గించి చూపడతారు. అధికారులు ఇచ్చిన దానికి అధికారులు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది ఒక రిపోర్ట్ ఉంటుంది. అది చాలా సందర్భంలో మీడియాలో కథనాలు వచ్చినాయి, మీరే చూపెట్టారు చాలాసార్లు. నేను పోయినసారి పూర్తి ఆధారాలతో సహా వివరించిన